ఎక్కడున్నావురా? అవునా, అక్కడేం చేస్తున్నావు? హోటల్కి వచ్చారా? పార్టీ చేసుకున్నావు? వస్తున్నావా? ఓకే ఓకే ఓకే, త్వరగా రా. హలో, 1 minute సార్. హలో. అరే నువ్వా? రే పిల్లగా ఆగు. ఆగరా, నేను వేసేటానికి వచ్చాను రా. డబ్బు పంపించినప్పుడు బ్యాంక్ వీడేంటి మా వంట అనుకున్నాడు. ప్రాణాలు వదులుతాడు. వాడిని ఇక్కడ వేసేయడానికి బ్యాంకాంగ్ లో ల్యాండ్ అయ్యా. వాడిని ఇక్కడ పొడిచి ఇండియాలో పుడుస్తా. ఇది మీ ఊరు అనుకున్నా? కత్తిపడి తిరుగుతున్నావు. పోలీసులు చూస్తే నువ్వు ఇండియా చూడవు. హలో, నీ ఏజ్ క్లోజ్ అయ్యే వరకు నేను జైల్లో పెడతాను, అర్థమైందా? అవును తంబి. మరి కూర్చుని కూలుగా మాడుకుందా? పదా రా. చేస్తాడు కంట్రోల్. మాటను బాగుండా. ఎందుకైనా టెన్షన్ అవుతావు? కామన్ నా లైఫ్ లో బ్యాంకాక్ చాలా డేంజర్. తీసుకో తీసుకో, చల్లబడు. తమ్ముడు, వాడు నాకు కన్నీళ్ళు తాగిస్తే నువ్వు కొబ్బరి బొండం తాగిస్తున్నావు. ఎమోషన్ అవ్వద్దన్నా. కత్తి పట్టేవాడు కళ్ళల్లో కన్నీరు ఉండకూడదన్నా. నేను కొబ్బరి బొండం తాగిస్తాను, నువ్వు తాగుతూ ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ చెయ్యి. తమ్ముడు, ఓల్డ్ సిటీలో నటశేఖర్ అనే అతని పేరు ఎప్పుడైనా విన్నావా? సూపర్ స్టార్ కృష్ణ కాదు, ఓల్డ్ సిటీకి డాన్. నా పేరు చెప్తేనే ఓల్డ్ సిటీ మొత్తం గడగడలాడుద్ది. అలాంటిది వాడు నన్ను ఒక రోజున సొల్యూషన్ కోసం వస్తే ఈ పొల్యూషన్ ఏంట్రా? పోగాదురా బై, అన్న బాడీ నుంచి వచ్చిన షగా. నా పేరు కమల్ హాసన్. నాకంత సీన్ లేదు. నీ సూటును చూసి లిప్ కొరకలేదు, నీ సూట్ కేసును చూసి కొరికాను. కొరకడం అయితే ఖాయం అన్నమాట. అన్నను కలవాలి. కుదరదు. ఏం చేస్తున్నాడు? డార్లింగ్, కమల్ హాసన్ వచ్చారు. కమల్ హాసన్ వచ్చాడా? కూడా శృతి హాసన్ వచ్చిందా? అన్న యాక్టర్ కమల్ హాసన్ కాదన్న, డాక్టర్ కమల్ హాసన్. వీడు కమల్ హాసనా? నా పంచంత లేడు. పేరు మార్చుకో, పేరు మార్చుకో. వచ్చిన పనేంటి? ఏసేయాలి. ఇక్కడ ఫ్యాన్లే కానీ ఏసీలు ఉండవు. అరే పాగల్, నేనన్నది ఒకరిని లేపేయాలని. ఇటు రామ్మా. పొడవబడ్లది నన్ను కాదురా. ఆ ముక్క నేను పొడవక ముందు చెప్పాలి. నేను ఫ్లోలో ఉన్నప్పుడు హాఫ్ వేలో ఎంటర్ అయితే కత్తి ఇలాగే దిగుద్ది. అది డబ్బు పాటి డార్లింగ్. డబ్బైనా వాడు అబ్బాయినా, నేను క్లాసికల్లో ఉన్నప్పుడు క్లాస్ పెగితే మ్యాటర్ ఇలాగే ఉంటది. సౌండ్ ఇంట్రడక్షన్ బాగానే ఉంది కదన్నా. కాదురా, ఇప్పుడే మొదలైంది. ఎవడరా నువ్వు? అన్నా, డాన్స్ అద్దరిందన్నా. ఇన్నాళ్ళు ఎక్కడ దాచావు ఇంత టాలెంట్ ని? ముందు దండేసుకో అన్నా. అన్నా నేనన్నా ఆల్ ఇండియా షేక్ నా ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అన్నా. నీ ఫ్యాన్ అన్నా. గూండాలకు కూడా ఫ్యాన్స్ ఉంటారా? అన్న దందా కాదు అన్న, డాన్స్ కి ఫ్యాన్. నాలో అంత ఉందా? అన్నా నీ టాలెంట్ నీకు తెలియట్లేదన్నా. నువ్వు పవర్ స్టార్ అన్నా. అది పవన్ కళ్యాణ్ కదా. నువ్వు రియల్ స్టార్ అన్నా. అది శ్రీహరి కదా. అన్నా నువ్వు స్టైల్ స్టార్ అన్నా. అది అల్లు అర్జున్ కదా. అన్నా ఏ స్టార్ కి లేని టైటిల్ నీకు ఇస్తున్నా. నువ్వు బాయిలింగ్ స్టార్ అన్నా. వాడు 30 years కదా. నువ్వు సూపర్ తమ్ముడు. అన్నా వీడు నేను మునక్కాయ చెట్టెక్కిస్తున్నానా? అరే చూప్. నా దగ్గర టన్నులు బీర్లు బిర్యానీలు తింటాం కదరా. ఏనాడని నన్ను పొగిడారా? నా టాలెంట్ గుర్తించారా? వీడు గుర్తించాడు. అన్నా నువ్వు ఒక్కసారి ఊవనన్నా, భారత్ తో నీ ప్రోగ్రామ్ ఫిక్స్. భారత్ తో ప్రోగ్రామా? ఎదుట్రా దీనిలా ఉంటదా? లేడీ కాదన్నా, రవీంద్ర భారత్ అన్నా. నీలాంటి ఆనిముత్యాలు పర్ఫార్మ్ చేసే రంగస్థలం అన్నా. అది ఎక్కడ ఉంటుంది తమ్ముడు? ఇదే 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 ఈ తప్పనే కావాలన్నా. రేపు సాయంత్రం 6 నీ డాన్స్ ప్రోగ్రామ్ అన్నా. మరి ప్రాక్టీస్ కావాలేమో. అది కమల్ హాసన్ కన్నా, నీకు కాదు. అంతేనంటావా? అంతే కాదన్నా, కే విశ్వనాథ్ గారు చీఫ్ గెస్ట్, కేసీఆర్ గారితో షీల్డ్. కే విశ్వనాథ్, కేసీఆర్ కొంచెం డబ్బు ఎక్కువ అవుతుందేమో. ఎంత అవుతుందన్నా? మా అంటే 10 లక్షలు అవుతుందన్నా. అన్నా నేను ఫ్యాన్ అన్నా, నీకోసం ఆ మాత్రం చేయలేనా అన్నా? ఈ టీవీ మా టీవీ జీటీ ఏ టీవీ ఉంటే ఆ టీవీ మొత్తం నీ లైవ్ అన్నా. తమ్ముడు, నా పెర్ఫార్మెన్స్ లైవ్ లో వస్తుందా? అవునన్నా. ఈ 4 గోడల మధ్య నీ టాలెంట్ మాకు ఇప్పుడు వీలేదన్నా. వీళ్ళు ఒప్పుకోనన్నా. రేపు సాయంత్రం 9కి నీ ప్రోగ్రామ్ కన్ఫర్మ్. నువ్వు రావాల్సిందన్నా, ఇది ఫిక్స్. రేయ్, ఇందాక సెటిల్మెంట్ అయిన డబ్బుల్లో 5 లక్షలు తమ్ముడికి ఇవ్వండి. డార్లింగ్, నేను మీతో డాన్స్ చేయొచ్చా? తమ్ముడు, ఇది ఓకేనా? అన్నా నేను ఎక్కడికో తీసుకెళ్దాం అనుకుంటే ఇక్కడే ఉంటా అంటావేందన్నా? నీకోసం అరుంధతి అనుష్కని ప్లాన్ చేశానన్నా. అనుష్క అంట. రేయ్, బ్యాలెన్స్ 5 లక్షలు కూడా తమ్ముడికి ఇచ్చేయి.
గోవిందా గోవిందా ఏంట్రా అరుపులు? ఏముంది తలుచుకుంటున్నా మంచిది మంచిది. అన్నా ఆ, సాయంత్రం 9 o'clock రవీంద్ర భారతి నేను నీ కోసం వెయిటింగ్ చేస్తున్నా. నువ్వు ఖచ్చితంగా రావాలన్నా. అలాగే తమ్ముడు. ఓకేనా? తమ్ముడు ఆ. ఫ్లెక్సీలు కొట్టించడం మర్చిపోకు. ఫ్లెక్సీలు ఏందన్నా పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెట్టిస్తుంటే. అన్నా రేపు సాయంత్రం 9 o'clock షార్ప్ అన్నా. ఖచ్చితంగా రావాల్సిందే. నేను నీ కోసం వెయిట్ చేస్తున్నా. ఆ పని మీద ఉండు తమ్ముడు. రెడీ అన్నా, రెడీ. ఓకే సౌండ్. అన్నా నమస్తే అన్న. చెప్పన్నా ఏమన్నా నేసేయమంటావా? మ్యాటర్ పక్కన పెట్టి టీవీ పెట్టరా. రవీంద్ర భారతిలో ఈ రోజు శేఖర్ అనే డాన్స్ ప్రోగ్రామ్ వస్తుంది చూడు. ఓకే అన్న. ఓకే ఓకే. అన్నా అంబర్పేట అలీబాయ్ ఫోన్ చేసినానా? ఏది టివు? అరే అలీ, వెంటనే రవీంద్ర భారతి దగ్గర వాలిపో. నా ప్రోగ్రాం చూపిస్తారా? అరే లైవ్ కవరేజ్ బే. అరే పాగల్, క్రికెట్ బెట్టింగ్లు అయితే కడతారు కానీ లైవ్ ప్రోగ్రామ్ చూడర్రా. నా డాన్స్ ప్రోగ్రామ్ మీద బెట్టింగ్ కట్టు. ఉంటా, తీసుకోరా. అన్నా ప్రోగ్రామ్ రావట్లేదన్నా. ప్రోగ్రామ్ రావట్లేదా? అవునన్నా. 9ంటికి రా ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యేది. 9ంటికి ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వగానే జబర్దస్త్ ఉండదు. మీలో కొట్టేసాడు పక్కెళ్ళాలి. నువ్వు దాని మీద పెట్టి కాన్సన్ట్రేషను. గట్లే అన్నా. అలాగే అలాగే. ఒరే ఫిష్ అన్నా ఇప్పుడే ఇలా ఉందంటే ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందంటే జనాలను కంట్రోల్ చేయడం చాలా కష్టం రా. అవునా రే అన్నా? నేను దిగితే క్రౌడ్ చుట్టుముట్టేస్తారు. అన్నా నువ్వు వెళ్ళి ఏ సైడ్ నా బ్యానర్ ఉందో దాంట్లో నా ఫోటో ఎక్కడుందో చెప్పు. ఓకేనా? వెళ్ళి ఆ పని మీద ఉండు. అన్నా వాడు మన బొక్క పెట్టినానా? వాళ్ళు ఇచ్చేది బోకే కదరా. బోకే కదన్నా, కళ్యాణ్ గారు మన బొక్క పెట్టినానా? ఏంట్రా నువ్వు అనేది? అన్నా రవీంద్ర భారతి తాళం ఉందా? నాది అసలు ప్రోగ్రామే లేదంటానా? నన్నే మోసం చేస్తాడా? ఈ సిటీనే గడగడలాడించిన శేఖర్ అన్నే ముంచాడ్రా వాడు. ఈ 2 రాష్ట్రాల అసెంబ్లీల సాక్షిగా, ఈ రవీంద్ర భారతి సాక్షిగా, హుస్సేన్ సాగర్ సాక్షిగా, బుద్ధుడు సాక్షిగా, వాడు ఎక్కడున్నా ఏ దేశమేగినా సరే నిన్ను వదలబొమ్మాలే వదలా. అలా వాడు నన్ను తలదించుకునేలా చేశాడు తమ్ముడు. ఇప్పుడు తలెత్తుకోన్నా. ఎలా ఎత్తమంటావు తమ్ముడు? వాడి తల తీస్తే కానీ నేను తల ఎత్తను. ఈ పగలో ప్రతీకారాలతో బీపీ షుగర్ తప్ప ఇంకేం ఉండవన్నా. తమ్ముడు నేను ఒక్కసారి మైండ్లో ఫిక్స్ అయ్యాననుకో, వాడి శవం చూసే వరకు ఎటువైపు తల తిప్పను. అబ్బో ఇంకోటి తిప్పనని చెప్పి మొత్తం బాడీలో పాటలను తిప్పిపోతున్నాడేంటి? ఈ వయసులో కూడా సర్వీస్ ఉన్నాడా? ఎరా ఈయన కూడా వదలలేదా? ఓ 10 వేసాను రా అంతే వాడిని. అంతేనా? ఇది కనీసం 50 వేయొచ్చురా.